ఆచి చికెన్ మసాలా. ఇప్పుడు మోడీ గారు ఏమన్నారు? తలుపులు బంద్ చేసి రాష్ట్రాన్ని విడదీసిండ్రు, తల్లిని చంపేసి బిడ్డను బతికించిందని మోడీ గారు చెప్పిండ్రు. వాళ్ళ నాయకుడే ఆ విధంగా చెప్పినాక తేజస్వి సూర్య ఇంకేం చెప్తాడు? ఆవు చేనులో మేస్తే దూడేమన్నా గట్టి మీద మేస్తుందా? అది కూడా పోయి చేనులోనే మేస్తుంది. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే చట్టసభలలో ఇన్ని రోజుల నుంచి ఉన్నారు. తేజస్వి సూర్య సెకండ్ టైం ఎంపీ అనుకుంటా. ఆయనకు అవగాహన కల్పించండి. మీరు ఏ బిల్లు సభలో ప్రవేశపెట్టినా తలుపులు మూసిన తర్వాతనే ఓటింగ్ జరుగుతుంది. అది ప్రాథమిక సూత్రము. ఓటింగ్ ఆర్డర్ హౌస్ లేనప్పుడు ఓటింగ్ జరగదు. బుర్రున్నవాడు ఎవడైనా హౌస్ ఆర్డర్లో పెట్టాలి. ఓటింగ్ అడగాల్సినోడు లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు పోడియంలోకి పోతే ఏం జరుగుతుందో అదే జరిగింది. సో అట్లాంటి వాళ్ళు పేపర్ స్ప్రే తీసుకొచ్చి కొట్టిన తర్వాత ఓటింగ్ ఎందుకు జరుగుతుంది? ఇలాంటి అరాచకం ఎప్పుడైనా చూసిండ్రా? అరాచకానికి తగ్గట్టు రోగానికి తగ్గ మందు ఇస్తారు. ఎప్పుడైనా రోగం ఎట్లుంటే మందు అట్లుంటది. ప్రోరేటకు ఉందా? 50% ప్రోరేటకు రాజ్యాంగంలో ఉందా? మోడీ ఒక మోడల్ చెప్పిండా, మేము ఇంకొక మోడల్ చెప్తున్నాము. చర్చ చేయి నువ్వు. ఇప్పుడు మోడీ మోడల్ కి రాజ్యాంగంలో ఏమైనా ప్రొవిజన్ ఉందా? లేదు కదా. 1971 జనాభా ఆధారంగానే చేసిన దాని ప్రకారం ఎందుకు? నేను చెప్పేది అదే. 50% చేయాలని లేదు కదా. 5% చేయి. 1971 అక్కర్లేదు. ఏ సీట్లు ఇప్పుడు ఉన్న సీట్ల మీద 50% కాదు, ఎట్లా పెంచుకుంటా పోయినా నీకు నాకు అంతరం పెరుగుతుంది. ఇక దీని మీద వాదనలే అక్కర్లేదు. అది ఓడిపోయింది. దాన్ని చెప్పాల్సింది చెప్పినా ప్రజలు ఆమోదించారు, సభలో ఓడించారు. ఇక చచ్చిపోయిన పాము గురించి, పగిలిపోయిన కుండ గురించి, చచ్చిపోయిన బర్రె గురించి చర్చలు అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా ఏం చేయాలో దాని మీద చేద్దాం. ఇప్పుడు ముందర ఉన్నది ఓన్లీ మహిళా రిజర్వేషన్. దాన్ని ఎట్లా చేద్దామో ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. ఈరోజు దేశ ప్రజలందరూ గత 3 రోజుల నుంచి దేశ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలు, లోక్సభలో జరిగిన చర్చల్ని, లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను, చర్చలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఓటమిని ప్రజలు కల్లారా చూసింది. ఈ ఓటమి భారతీయ జనతా పార్టీ తెచ్చిన చట్టాల ఓటమిగా చూడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఓటమికి గురైంది. చిత్తశుద్ధి లేని చట్టాలను చట్టసభలలో ప్రవేశపెట్టి ప్రేరేపితమైన రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతే ప్రయత్నం చేసిండ్రో దేశ ప్రజలందరూ, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని, రాజకీయ దురుద్దేశాన్ని ఓడించడం జరిగింది. మహిళా రిజర్వేషన్ల ముసుగులో సీట్లను పెంచడం ద్వారా 553 సీట్లను 850 సీట్లకు పెంచడం ద్వారా వాళ్ళు ఏదైతే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారో, రిజర్వేషన్లను రద్దు చేయాలనుకుని 2024 ఎన్నికల సందర్భంగా 400 సీట్లు వస్తే 2/3 మెజారిటీతోని రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆలోచనను ప్రజలు గుర్తించి 2024 లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ఓడించడం జరిగింది. ఓటమిని దిగమింగుకొని ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆలోచనతోటి మహిళా రిజర్వేషన్ ముసుగులో సీట్ల పెంపు కార్యక్రమాన్ని ఈరోజు చట్టసభలకు తీసుకురావడం జరిగింది. ఈ అంశాన్ని కూడా దేశ ప్రజలు, ప్రతిపక్ష నాయకులందరూ గుర్తించి మహిళా రిజర్వేషన్లకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, సీట్ల పెంపు విషయంలో విస్తృత స్థాయిలో ప్రజలలో చర్చ జరిగి ప్రజల ఆమోదం మేరకు మాత్రమే మీరు ముందుకు వెళ్ళాలి, ఇప్పుడు ప్రవేశపెట్టిన చట్టాలను మేము ఒప్పుకునే సమస్యనే లేదు అని చెప్పి లోక్సభలో చర్చల సందర్భంగా చెప్పడమే కాకుండా ఓటింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. ఈ ఓటమి భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని తగ్గిస్తుంది అని నేను భావిస్తున్నా. అదేవిధంగా ఇండియా కూటమి తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి నేను సూచన చేస్తున్నా, మహిళా రిజర్వేషన్లను అమలు చేద్దాము తక్షణమే. నిన్న చర్చల సందర్భంగా 1 గంట సభను వాయిదా ఇస్తే చట్టాన్ని సమూలంగా మార్చుకొని వస్తానని అమిత్ షా గారు చెప్పిండ్రు. 1 గంటలోనే చట్టాన్ని సవరించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు ఈరోజు శనివారము, రేపు ఆదివారం, సోమవారం రోజు తిరిగి
సభలను ప్రారంభించి మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన చట్ట సవరణలతో మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి చట్టాన్ని తీసుకురావాలని, ఆ చట్టానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు పలుకుతుంది. మిగతా విపక్షాలను, ప్రతిపక్షాలను అన్నిటిని కూడా సమన్వయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పురుషులతో పాటు మహిళలకు సమానంగా ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అమెరికా లాంటి దేశంలో మహిళలకు ఓటు హక్కు ఇవ్వడానికి 150 సంవత్సరాలు పట్టింది. కానీ స్వతంత్రం వచ్చిన ఎంబడే మహిళలకు ఓటు హక్కు ఇవ్వడం కానీ, ఈ దేశానికి మహిళను రాష్ట్రపతిని చేయడం కానీ, ఈ దేశానికి మహిళను ప్రధానమంత్రిని చేయడం కానీ, లోక్సభ స్పీకర్గా చేయడం కానీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను చేయడం కానీ, గవర్నర్లను చేయడం కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ రాష్ట్రాలలో వివిధ రాష్ట్రాలకు చీఫ్ జస్టిస్లను మహిళలను చేయడం కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఉపరాష్ట్రపతిని చేయడంలో కానీ అన్ని అంశాలలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. అంతెందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని, శ్రీమతి సోనియా గాంధీ గారిని స్వతంత్రానికంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి మహిళా అధ్యక్షులను నియమించుకున్న చరిత్ర, మహిళా నాయకురాళ్ల నాయకత్వంలో పనిచేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అడ్డంకి కాదు. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడం లేదు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర ఏదైతే మోడీ గారు చేస్తున్నారో దానికి మాత్రమే వ్యతిరేకము. ఈరోజు ప్రజలందరూ కలిసి నిన్న తెచ్చిన చట్టాలను ఓడించడం జరిగింది. సోమవారం మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి చట్టాన్ని ప్రవేశపెడితే 2 రోజుల్లోనే చట్టాన్ని ఆమోదింపజేసి 2027లో ఉత్తరప్రదేశ్ శాసనసభలో 1/3 మహిళా రిజర్వేషన్లతోనే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను నిర్వహించవచ్చు. 27 తర్వాత ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా శాసనసభలలో మహిళా రిజర్వేషన్లను అమలు చేయొచ్చు. 2029 లోక్సభలో మహిళా రిజర్వేషన్లను అమలు చేయొచ్చు. కాబట్టి రాజకీయ భేషజాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. రాజకీయ పంతాలకు, పట్టింపులకు ఇది సమయం కాదు. మహిళా రిజర్వేషన్లు అనేది ఒక గొప్ప బాధ్యత, ఒక గొప్ప అవకాశము. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు పంతాలకు, పట్టింపులకు పోకుండా తిరిగి మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టసభలలో ప్రవేశపెట్టి తక్షణమే ఆమోదింపజేసుకొని మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మేము ఏమి సవరణ, ఒకే ఒక్క అంశం, ఏకవాక్య తీర్మానం. 2023 నుంచి 543 లోక్సభ సీట్లలో, ప్రతి రాష్ట్రంలో ఉన్న శాసనసభ సీట్లలో 1/3 మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన సవరణలు ఏవైనా తీసుకురండి. చట్టాన్ని, ఈ అంశాన్ని కరెక్ట్ గా 2023 నుంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన అన్ని సవరణలు తీసుకురండి, మేము మద్దతు ఇస్తామని చెప్తున్నాం. ఇంకా ఏమైనా చేయండి, 27 నుంచి ఇంకా ఏదైనా తీసేయండి. 2027 సంవత్సరం నుంచి ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కూడా మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి చేయాల్సిన సవరణలన్నిటిని కూడా న్యాయ నిపుణులతో చర్చించి అన్ని సవరణలు చేసుకొని తీసుకురండి. ఇక వేరే ఏ బిల్లులు, ఏ ముసుగులు తొడుక్కొని రాకండి. ముసుగుతో వస్తే మేము గుర్తిస్తాము. ఇప్పుడు ఆయన ఎన్నుకున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. సీట్ల పెంపు అనేది అంశమే కాదు, సీట్ల పెంపులో ఆయన ఎన్నుకున్న విధానాన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది దేశంలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంలో అంతరాన్ని పెంచుతుంది. చిన్న రాష్ట్రాలు, పెద్ద రాష్ట్రాల మధ్యలో అంతరం పెంచుతుంది. ఇది దీర్ఘకాలికంగా దేశ సమైక్యతకే ప్రమాదకరంగా మారుతుంది. ఈ ప్రమాదాన్ని నిలువరించడం బాధ్యతగా, దేశ సమగ్రతను కాపాడడం మా బాధ్యతగా భావించి నిన్న చట్టసభలలో మోడీ గారు ప్రవేశపెట్టిన చట్టాలను ఓడించినము. ఇప్పుడు వాటి మీద ఇంకా చర్చ లేదు. ఇప్పుడు కేవలం మహిళా రిజర్వేషన్లు అమలు ఎట్లా చేయాలో దాని మీదనే ముందుకు వెళ్దామనేది మా సూచన.